స్కూల్ నుంచి రాగానే మా పిల్లలు స్నాక్స్ అడిగారు. ఇంట్లో మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. నూడిల్స్ చేయడం సింపులే కదా, నేను చేయను మీరే చేసుకోవాలని అన్నాను. మా పిల్లలు ఇద్దరు గొడవ పడ్డారు, నేను చేస్తా అని. ఇంకా నేను మా ఇద్దరి పిల్లల నేమ్స్ పేపర్స్ లో రాసి మా ఆయన దగ్గర ఇచ్చి లాటరీ తీయమన్నాను. ఎవరి నేమ్ వస్తే వాళ్ళే వంట చేయాలని. మా చిన్నోడి నేమ్ వచ్చింది, అందుకే వాడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను కదా, నేను కార్పొరేట్ స్కూల్ కి డెమో ఇచ్చి టీచర్ అయిపోయానని. అప్పుడు మా చిన్నోడికి 4 years అయితే మా పెద్దోడికి 7 years. నేను డైలీ మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఉదయాన్నే టిఫిన్ చేసి లంచ్ చేసుకొని మరి 7:30కి ఆటో ఎక్కేదాన్ని. ఆటోలోనే మా పిల్లలకి టిఫిన్ తినిపించేదాన్ని. పొద్దున్నే వెళ్లి చీకటి పడ్డాకే ఇంటికి వచ్చేవాళ్ళమి. ఇంటికి వచ్చాక కూడా స్కూల్ కి సంబంధించిన వర్క్ ఉండేది. 2 days 10 days హాలిడేస్ వచ్చాయంటే మళ్ళీ వర్క్ షాపులు పెట్టేవాళ్ళు. అందరు టీచర్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర, అత్త వాళ్ళ దగ్గర అలా వదిలేస్తే నేను మాత్రం నా పిల్లల్ని తీసుకుని వర్క్ షాప్ కూడా వెళ్లేదాన్ని. ఎందుకంటే మా అమ్మ వాళ్ళది మా అత్త వాళ్ళది మేమున్న ప్లేస్ కి చాలా దూరం కాబట్టి. ఒకసారి నేను వర్క్ షాప్ లో క్లాస్ ముగించుకొని రూమ్ కి వచ్చేసరికి మా చిన్నోడికి తల దగ్గర దెబ్బ తగులుంది. ఆడుకుంటూ తగిలించుకున్నాడు. పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. వాణ్ణి ఓదారుస్తూ మా పెద్దోడు కూడా ఏడుస్తున్నాడు. ఇద్దరం చూసి నా గుండె తరుక్కుపోయింది. ఇంత కష్టపడాల్సిన అవసరం ఎందుకుంది నాకని. అయినా కూడా ఈ కష్టాన్ని నేను వదలకూడదని డిసైడ్ అయ్యాను. 1 year ఎంత కష్టమైనా నేను ఆ స్కూల్ ని వదలకుండా వర్క్ చేశాను. హెవీ వర్క్ వల్ల నేను చాలా బక్కగా అయిపోయాను. ఆ స్కూల్లో వర్క్ అనేది నాకు బాగా ట్రైనింగ్ లాగా హెల్ప్ అయింది. 1 year తర్వాత ఆ స్కూల్ కి రిజైన్ చేసి ఇంటికి వచ్చేసాను. మా చిన్నోడు నూడిల్స్ బాగా చేశాడు. నేను మా కోసం చియా సీడ్స్ వేసి రాగి జావ చేశాను. తర్వాత ఆ నూడిల్స్ నేను మా ఆయన కూడా కొంచెం తినేసామనుకోండి. అది తినేసి మా పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళకి రిషాంగ్ కూడా తోడయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.